తెలంగాణలో మోదీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. మొన్న మధ్య మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఓ మాట అన్నారు. ఒకప్పుడు బీజేపీ 2 సీట్లు మాత్రమే గెలిచింది. ఒకటి గుజరాత్ లో, మరొకటి తెలంగాణలోని హన్మకొండ. గుజరాత్ లో వరుసగా అధికారంలోకి వస్తూనే ఉన్న బీజేపీ మరి తెలంగాణలో మాత్రం ఇంతవరకు ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది అని ప్రశ్నించారు. వ్యాలిడ్ ప్రశ్నే. మరి ఎవరిది తప్పు? ఎందుకని ఇప్పటికీ అధికారంలోకి రాలేకపోయింది? ముమ్మాటికి బీజేపీనే బ్లేమ్ చేయాల్సి ఉంటుంది. నాయకత్వాలేమి స్పష్టంగా కనిపిస్తుంది. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ ఓ రేంజ్ కి వెళ్ళింది. అధికారంలోకి వచ్చేంత క్రేజ్ వచ్చిందా అంటే ఏమో చెప్పలేం. అధికారంలోకి వచ్చి ఉండకపోవచ్చు కానీ అప్పటి ప్రభుత్వాన్ని ఢీ కొట్టేంత నెంబర్ అయితే వచ్చేది. తెలంగాణలో బీజేపీ ఏవో ప్రత్యామ్నాయం అనేంత పరిస్థితి ఉండేది. కానీ ఉన్నట్టుండి బీజేపీ గ్రాఫ్ ను ఆ పార్టీని తగ్గించుకుంది. బండి సంజయ్ ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టి కిషన్ రెడ్డికి ఇచ్చింది. అప్పట్లో ఇదేం పని అనే అనుకున్నారంతా. కానీ అది బీజేపీ స్ట్రాటజీలో ఓ భాగం. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ఆ పార్టీల బలాన్ని తీసేయాలి. ఏదో కాస్త బలహీనపరచడం కాదు, పూర్తిగా తగ్గిపోవాలి. అవసరమైతే మరో జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చినా పర్వాలేదు, కానీ ఆ ప్రాంతీయ పార్టీ మాత్రం అధికారంలో ఉండకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి? అధ్యక్షుడిని మార్చాలి, ఆ వేగం తగ్గించాలి. అదే చేశారు సరిగ్గా. ఆ ఒక్క మార్పుతో అప్పటి వరకు పోటీలో లేని కాంగ్రెస్ దూసుకొచ్చింది. బహుశా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా పర్వాలేదు అనుకుంది కాబోలు బీజేపీ. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీనే తర్వాతి ఎన్నికల్లో ఫేస్ చేయడం ఈజీ అని భావించి ఉంటుంది. ఆల్రెడీ దేశవ్యాప్త ఎన్నికల సరళి అదే చెబుతుందిగా. అదే ప్లాన్ అప్లై చేశారు. బీఆర్ఎస్ ను అధికారంలోకి రానియకుండా చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా మిగిల్చారు. సో ఆపరేషన్ లోటస్ కంప్లీటెడ్. వాట్ నెక్స్ట్? రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ బలహీనపడింది. మరి బీజేపీ ఏం చేస్తుంది? కేవలం బీఆర్ఎస్ బలహీనపడినంత మాత్రాన ఓట్లు రావు కదా. గట్టిగా పోరాటాలు చేయాలి, ప్రజా సమస్యలపై ఉద్యమించాలి. ఏది ఈ 2.5 ఏళ్లలో ఒక్కటి చూపించమనండి. అలాంటి పోరాటాలు, ఉద్యమాలు ఒక్కటి కూడా లేవు. పైగా కిషన్ రెడ్డికి బదులు రామచంద్రరావును తీసుకొచ్చారు. అయినా పార్టీ స్పీడ్ అందుకోలేదు. అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా ఒక్కటంటే ఒక్క స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ కూడా చెయ్యలేదు. ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఉంది రాష్ట్ర నాయకత్వం. అందుకేగా ఆ మధ్య తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని, తెలంగాణ బీజేపీ నేతలను ప్రధాని మోదీ విమర్శించింది. పార్టీ తరపున పోరాటాలేవి, ప్రజల సమస్యలపై ప్రశ్నించడాలేవి అని క్వశ్చన్ చేశారు. మరి ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన తర్వాతనైనా బీజేపీలో మార్పు వస్తుందా? మోదీ వచ్చేది కేవలం శంకుస్థాపనలకో, ప్రారంభోత్సవాలకో కాదు, పార్టీ పరిస్థితి ఏంటి అని కనుక్కోవడానికి. ఇప్పటికైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రమే పోటీ కనిపిస్తుంది. అది ప్రధాని మోడీకి కూడా తెలుసు. ఇప్పుడు కావాల్సింది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అందుకేగా మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఓడినా పర్వాలేదు, కానీ బీఆర్ఎస్ మాత్రం గెలవకూడదు అని కమలదళం వ్యూహం రచించింది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నప్పుడే కదా అధికారం దక్కేది. మరి అలాంటి ప్రయత్నమేది డియర్ సాఫ్రాన్స్?